అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాది పాస్బుక్ పెట్టుకొని బుక్ లోన్లు ఇప్పిస్తా, అవి ఇప్పిస్తా, గొర్రెల లోన్ తెస్తా అని చెప్పిండు సార్. చెప్పినంత వరకు మా కొడుకు పేరు మీద, మా ఆయన పేరు మీద తీసుకున్నాడు బుక్కులు. అడిగితే బుక్ పాస్బుక్ చేపిస్తా అని చెప్పిండు సార్. మోసం చేసిండు. మాకు ఎప్పుడు రాలేదు సార్, పైసలు కట్టాలని చెప్పనే లేదు సార్. మేము అడుగుతుంటే లేదు మాపైతే మేము తెచ్చినా ఏం ఇబ్బంది లేదు, మీకు ఇప్పిస్తా అన్నారు సార్. మా పేరు మీద లేకుండా చేయాలి, పైసలు మొత్తం ఆయనే కట్టాలని కోరుకుంటున్నాం సార్. ఏ రూపకంగా ఇచ్చినావు మాకు ఒకటి చెప్పదు, రియల్గా చెప్పు సార్, మేము అప్పుడు నమ్ముతాం. ఏ స్థానంలో ఇచ్చినావు, ఎక్కడ దొరికిపోయి ఇచ్చినావు, ఏడ ఇచ్చినావు పైసలు మాకు అసలు తెలియదు. నువ్వు తీసుకున్నట్లు ఎంత మోసం చేస్తామంటే మాకు మనోడు కదా అని ఊకున్నావు. అలా ఎట్లా చెప్పు, ఏడిచ్చినావు? చెక్కులు లేదే తీసుకుంటామా సార్ పైసలు? 3 నెలల దగ్గర ఒకరికి సమాధానం చెప్తాను. డిపార్ట్మెంట్ తీసుకున్నాం. మాకు అయినా గొర్రెల లోన్ అని చెప్పింది సార్. గొర్రెల లోన్ అయినా కానీ మా కొడుకు కూడా గొర్రెల లోన్ కూడా రాలేదు సార్. అంతా మోసం అవుతుంది సార్. మాకు మళ్ళీ ఎట్లా ఇట్లా చేస్తే ఏం రూపకం వేస్తారు, ఏం చేస్తారు ఆయనని. చెక్కులు నోటీసులు వచ్చినాక మాకు తెలుసు సార్. మేము ఒక పరిచయం అవుతున్నాం. అవి కూడా ఇచ్చలేరు సార్, ఇంట్లో దాచి పెట్టుకున్నాడు. చెక్కులు ఇయ్యనే అందరూ నోటీసులు వస్తే పీక్లాన్నాం సార్. ఎక్కడ ఎవరో ఒక పరంగా చెప్పింది సార్ మాకు నోటీసులు వచ్చినవని. ఎందుకు అని పోయి ఇంటికి అడిగితే అప్పుడు చెప్తున్నాడు సార్. అప్పుడు ఇచ్చినా ఇప్పుడు ఇచ్చినా, మీకు పైసలు ఇచ్చినా, ఇన్నేళ్ళ నాడిచ్చినా అన్నేళ్ళ నాడిచ్చినా అని చెప్తున్నారు సార్. ఒట్టి అబద్ధం. డబ్బులు ఇవ్వలేదు సార్, మాకు పైసలు ఇవ్వలేదు. నాన్న కష్టాలు పెడుతుంటారు. ఈ లోన్ కొరకు మమ్మల్ని చిలక భూమి పోతుంది, మాకు భూమి వాళ్ళు వచ్చి 2 లక్షలు కట్టాలని వాళ్ళు మా రోజు కష్టపెడుతున్నారు లోడీస్ ఇచ్చి. మాకు తెలియదు మేము 2 లక్షలు 2,50,000 ఏడగడము. మేము రూపాయి తినకపోతే మా పిల్లకాన్ని చాపించు మేము సంపాదించుకున్నాం. రాజస్థాన్ గుజరాత్ భూమి తీసుకున్నాం. మేము ఆనాడు దినంలో ఆకలి కొంత మా కొడుకుల కానీ సంపాదించుకున్నాం. కానీ దాని కొడుకు కానీ సంపాదించాలి కదా మేము, మా ఏరాల కొడుకు. మళ్ళీ మేము సంపాదించుకున్న దాని కొడుకు దాన్ని మోంతానం అంటే అది సంపాదించుకోవాలి. బుద్ధమాట రావద్దు అంటారు మీరు. మళ్ళీ ఇప్పుడు మా కొడుకులో మేము సంపాదించుకున్న భూమి వాళ్ళకి ఎక్కిస్తాం. మేము బాగా కొడుకులకు పాలెళ్ళం సొంతం. మా భూమి లక్ష్మణ్ వచ్చి పెట్టిండు. నా మొగని సంతకం, నాది సంతకం తీసుకుపోయి ఇప్పుడు కట్టాలి రూపాయలు అంటున్నారు వాళ్ళు. మీకు ఇచ్చిన రూపాయలు అంటే నాకు ఇవ్వలేదు సారు. నా పిల్లగాడు చిన్న వయసు గరిడి పిల్లలు చదువుతున్నాడు, 7వ తరగతి. మాతో సంతకం తీసుకున్నాడు. తమ్ముడు ఇట్లా సంతకాలు రాత్రారా గొర్రెలు ఇప్పుడు వాళ్ళకు సంతకం రాత్రా అంటే తెలియకూడదు సంతకం రాని. నీవు సంతకం చేసి పైసలు తీసుకున్నావు నా కొడుకు నెగటేసి. లోన్ మాకు ఎలాంటి రూపాయి మాకు చెందలేదు. ఇందులో కూడా కొంతమందికి ఇచ్చినట్టుండు, కొంతమందికి నలుగురికి ఇవ్వలేదు. వాళ్ళు నేను కడతా అనే మాట మీద ఆయన అంటుండు. కానీ అది ఎలాంటి కట్టాలనే అవగాహన మాకు లేదు. అందువలన దీని పరంగా ప్రభుత్వం తరఫున మాకు ఎలాంటి న్యాయం. అందరి దగ్గర ఆధార్ కార్డు కానీ ఫోటో కానీ ఇది క్యాలెండర్ తెస్తా అని చెప్పి అంతా కొంత తీసుకున్నాడు. అన్నిటికీ ఆధార్ కొన్ని తీసుకున్నాడు. కొన్ని తీసుకున్న మండలంలో పటవారిని ఎంఆర్ని అందరిని పట్టుకొని దొంగ బుక్కులు తీసుకున్నాడు. దొంగ బుక్కులు తయారు చేసి లోన్ తెచ్చి 8 ఏళ్ళు అవుతుంది. ఒక్క నోటీసు అందలేదు. చచ్చిన తర్వాత నోటీసు వచ్చిన తర్వాతనే మాకు తెలుసు. అంతవరకు మాకు ఈ లోన్ తెలియదు, ఈ ప్రదేశం మాకు తెలియదు. నోటీసు వచ్చినంత వరకు ఈ లోన్ అనేది మాకు తెలియదు. ఇది ఎక్కడంటే మీకు కొంతమందికి ఇచ్చినట్టు లోపల ఏదో చదువుకున్న వాళ్ళకు వాళ్ళకి మంచిగా ఒక 4 ఇచ్చింది. 22 మందికి 22 మందికి ఇచ్చినాక తర్వాత ఏమైంది? మాకంతా ఇచ్చినామంటే మీకు పేర్లు పెట్టుకొని దొంగ సంతకాలు ఏం చేసిండు? అధ్యక్షుడు అయినప్పుడు యాదవ్ కింద సంఘం కింద దానికి పెట్టుకున్నాడు కొంతమందికి దగ్గర. ఏది దాని పేరేమంటారు, సభ్యత్తులని పోయి ఇప్పుడు లోన్కు తయారు చేసిన బుక్కులు. ఈ సంతకాలన్నీ లోన్వి అంటాడు. ఇప్పుడు సభ్యత్వానికి అప్పుడు సంతకాలు తీసుకుని ఎంతమంది ఉన్నారంటే 30 మంది ఉన్నామని చెప్పిన. 30 మంది సంతకాలు తీసుకున్నాం. సంతకాలు తీసుకుని ఏమంటే అవే సంతకాలు ఇవే లోన్ తీసుకున్నాం మీరు అని చెప్తున్నాం. ఇప్పుడు మోసపుచ్చి మాకు దొంగ బుక్కులు తీసుకొని మార్కెట్ చేసింది. మాకు ఎవరు ఒక్క క్యాండిడేట్ లేడు. ఒక క్యాండిడేట్ మేము ఆడికి మహబూబ్నగర్ పోలే మేము సంతకం పెట్టలేదు. అచ్చంపేట కోలు ఒక సంతకం పెట్టలే. మా భూములు దొంగ సంతకాలు చేసి మార్కెట్ చేసి మా భూములు మొత్తం దొంగ సంతకాలు చేసి దాదాపు 1 కోటి రూపాయలు తీసుకున్నాడు. ఒక్కరికి విలేజ్లో ఒక్కరికి ఇచ్చిన సపోజ్ కాదు. ఇదే పంచాయతీ పెడితే కులంలోకి రాలే 10 సార్లు పిలిస్తే. నాగర్ కర్నూలు జిల్లా. నా పేరు జలగం తిరుపతయ్య, సన్ ఆఫ్ లక్ష్మయ్య. కోమటికుంట విలేజ్లో యాదవ్ సంఘం అనే సభ్యత్వం ఏర్పరిచిండు. అది ఆ విషయంలో మాకు ఎలాంటి విషయం తెలియదు. దీని పరంగా మొత్తం ఎల్టీ లోన్స్ అని నా మహబూబ్నగర్కి వెళ్ళి ఇతను 22 మెంబర్స్ది లోన్ తెచ్చుకొని అధ్యక్షుడు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు
చైర్మన్ వాళ్ళ బ్రదరు రాములు, వాళ్ళిద్దరు జాయింట్ అకౌంట్ ఉంటుంది. వాళ్ళిద్దరి పైన తెచ్చుకున్న అమౌంట్ మా భూములు మాకు ఎలాంటి విషయం తెలియకుండా జిరాక్స్ ఎట్లా తీసుకున్నాడో అతను మొత్తం ఫేక్ పాస్బుక్ సృష్టించి ఫొటోస్ కూడా అది క్యాలెండర్ గురించి అని యాదవ్ సంఘం క్యాలెండర్ గురించి అని ఫొటోస్ కొంత బాయ్స్ దగ్గర ఇప్పించుకున్నాడు. ఆ ఫొటోస్ ఈ దీంట్లకు యూజ్ చేసుకొని అతను మమ్మల్ని ఇవి భూముల మార్గేజ్ చేసి లోన్ తీసుకున్నాడు. ఇది 7 years వరకు మాకు ఎలాంటి మ్యాటర్ తెలియలే. ఇంతవరకు పోస్ట్ మ్యాన్కు ఆయన అలర్ట్ అయ్యి ఆ ఫోన్ నెంబర్ తీసుకొని పోస్ట్ ఆఫీస్ నుంచే ఆయన్నే తీసుకునే నోటీసు. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఈ 5 సంవత్సరాల సంది మాకు ఎలాంటి మ్యాటర్ తెలుస్తలేదు, వాళ్ళు కట్టలేరు ఏంది అని అతన్ని అడిగితే లాస్ట్ ఇయర్లో కొండనాలకు తీసుకెళ్ళి నోటీసులు వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళతో ఫోటో ఇట్లే తీసుకొని అతను ఆడ బ్యాంకు వాళ్ళకు రూపాయలు ఇచ్చినా నీకు ఇచ్చిన రూపాయలు మీకు ఇచ్చిన సంతకాలు చేపించుకున్నా మీతోనా, నీ బిడ్డ సంతకం ఉంది, నీ కొడుకు సంతకం ఉంది, నీకు రూపాయలు నేను ఇచ్చిన అని నన్ను అంటున్నాడు సార్. నా బావ కొడుకు ఆయన లక్ష్మణ నన్ను ఇట్లా మోసం చేస్తున్నాడు, చెక్కలకు రాణిస్తలేడు, ఓ యావలు కట్టేస్తే యావలు నువ్వు ఇడిచేలా కొడుతున్నాడు, పోయి కేసు పెడుతున్నాడు, సైతానికి పోయి కేసు పెడుతున్నాడు, మమ్మల్ని నానమ్మ కష్టాలు పెడుతున్నాడు, ఊళ్ళో ఒక్కడు. ఈ కులం మొత్తం ఏం చేస్తలేరు అని ఒకరు కొట్టనికి పోతే కొట్టొద్దు అంటున్నారు. కొట్టి మనం బదనాం కావద్దు, మనం దెబ్బలు కొట్టొద్దు, నిలబడి మాట్లాడదామంటే దొరకడు చిక్కడు. ఇంకా ఎస్ఐ వచ్చి వనాడు పట్టుకపోయిండు, ఏం చెప్పిండ్రో బాలేడు తీసుకొచ్చుకున్నారు. అన్నలు తమ్ములు ఇద్దరు కలిసి సూట్ కేసు రూపాయలు తెచ్చుకున్నారు. ఆడ ఇల్లు తీసుకున్నారు, అచ్చంపేటల కొల్లాపురం కాడ 2 ప్లాట్లు తీసుకున్నాడు. కుక్కకు రాయేడు చూడు సార్ ఆడు. మేము ఇంత కష్టం చేస్తున్నాం, మేము మాకైతే తిండికి తిండి లేదు, కుక్కకు రాయకుండా బతున్నాడు వాడు. ఎంత పెద్దగా అయిండు, తాను సెల్కలు తీసుకున్నాడు, తాచిపారం వేసిండు, గోల్డ్ వేసిండు, టాక్టర్ తెచ్చిండు, నూడలు తెచ్చిండు. వాడు కుక్కకు రాయేడు ఒకవాడు. మేము చిత్తవల కారు పెట్టుకొని తిరిగి మేము భూలేక మేము తప్పుకుంటే కూడా మాకు బతుకు దొరకకుండా మా భూములు మాకు ఎంత చెప్పకుండా మాకు షిఫ్ట్ చేసి మనం ఏం చేసినా కూడా మేము మైల పడ్డాం, మాకు అంత సంబంధం లేదు, మా భూములు మాకు రావాలి. మా అన్ననే సార్, మాది కాదు, మా బాబు అక్కయ్య కొడుకు. మా నాయన పెద్ద ఆయన, అలా ఆయన చిన్న ఆయన సార్. పెద్ద ఆయన నీకు గొర్రెలు తెప్పిస్తాను, నీకు గొర్రెలు రాలే, ఆ విడతల రాలే, ఈ విడతలు వస్తాయని ఆధార్ కార్డు, కోటు, చెల్కది పాస్బుక్ కార్డు అది అవి ఇప్పించుకపోయి మా నాయన చెల్క కూడా 2 ఎకరాలు పెట్టిండు సార్. ₹1 తెచ్చిచ్చినోడు కాడు. మరి మాకు ఇచ్చిన అంటున్నాడు సార్, ఎదురుగా రాడు, మళ్ళీ చెప్పాడు సార్ పెట్టినాడు, ఎందుకు పోతాడు. మాకు నోటీస్ కూడా పంపలేదు సార్. మా అయ్య అడిగితే ఇంటికి పోయి నీదేం పెట్టలే ఒక పెద్ద అంటాడట. ఇది పద్ధతేనా సార్? మా చెల్క అయితే మాకు చెప్పియండి సార్, వాని ఏమైనా చేసి మా చెల్క మా అందరు చెప్పి ఫోటో వచ్చింది, మా నాయన అన్నీ వచ్చినాయి సార్. అందులో మా అభినార్ నోటి ఇంకా పెద్ద ఇంకా ఏది నీ చెలక అందులో ఉంది అని మేము అది తీసినాం. ఇంగాలు పోయి ఎకరం 30 గుంటలు ఉందా అని చూపిస్తుంది సార్. మేము అయ్యే పోయి డైరెక్ట్ అడిగితే నీది పెట్టలే ఊకో అని అంటాడు మాకు అక్కయ్య. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.